స్తుతి ఆరాధన నడిపించినందుకై ప్రభునామానికి వందనాలు తెలియపరుస్తూ కొద్ది సమయము జీవము కలిగిన దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11, 12 వచనాలను మనము చదువుకుందాం. పిల్లరా, దానియేలు చూడండి పిల్లరా, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలువబడితిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవదేవుని దర్శనము చూసినటువంటి తదుపరి దానియేలు గారి పరిస్థితి ఎలా ఉన్నదో ఈ యొక్క 10వ అధ్యాయంలో మనం చూడొచ్చు. పుల్లరా, దేవుని దర్శనాన్ని చూసినటువంటి తదుపరి బలహీన స్థితిలో ఉన్నటువంటి దానియేలు గారిని బలపరచడానికి దేవుని యొద్ద నుంచి దేవదూత వచ్చి దానియేలుతో చెప్పినటువంటి మాట, నీవు బహుప్రియుడవు. ఆమేన్. ఎవరంటే పిల్లల, దానియేలు బహుప్రియుడవు. బహుప్రియుడు అంటే దేవునికి ఎంతో ఇష్టమైన వాడు అని అర్థం అండి. దేవునికి ఎంతో ఇష్టమైన వాడు. చూడండి, అదే మాట కింద వచనంలో కూడా మనం చూడొచ్చు. 19వ వచనంలో కూడా నీవు బహుప్రియుడవు అనే మాట ఉంది అక్కడ కదా పుల్లరా. నీవు బహుప్రియుడవు అనే మాట ఉంది. అంత మాత్రమే కాదు కానీ 9వ అధ్యాయం 23వ వచనంలో కూడా నీవు బహుప్రియుడవు అనే మాట ఉంది. నీవు బహుప్రియుడవు. చూడండి ఎన్నిసార్లు రాయబడింది ఆ మాట, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడు. అంటే అర్థమైపోయింది మనకి ఇక్కడ, దానియేలు గారు దేవునికి ఎంతో ప్రియమైన వాడు. ఆమేన్. నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకో. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడ్డాను. దానియేలు గారు వణుకుచూ నిలబడ్డారు. వచ్చినటువంటి ఆ మనుషుడు చెప్పినటువంటి మాట, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి నీవు దేవుని ఎదుట నీవు తగ్గించుకొనిన మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. ఆమేన్. 2 చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. 2 శ్రేష్టమైనటువంటి మాటలు పుల్లరా. నీ మనస్సును అప్పగించి, చూడు పిల్లరా ఏమని రాయబడిందో, నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము నుంచి. చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకున్నావు. ఆ మొదటి దినము నుంచి ఏ మాట అయితే నీవు దేవునితో చెప్పావో ఆ మాటలన్నీ కూడా వినబడినవి. ఆమేన్. నీ మనస్సును తగ్గించుకొని నీ మనస్సును అప్పగించి నీవు తగ్గించుకున్న మొదటి దినము నుంచి ఏ మాట అయితే పలికాడో ఆ మాటలన్నీ కూడా దేవుని యొద్దకు చేర్చబడ్డాయి. చూడు, కనుక నీ మాటలను బట్టి నేను నీ యొద్దకు వచ్చాను. 2 శ్రేష్టమైన మాటలు. చూడు పిల్లరా, మనస్సును అప్పగించాడు. మనస్సును అప్పగించి నిన్ను నీవు తగ్గించుకొనిన మొదటి దినము నుంచి పలికిన మాటలన్నీ అక్కడికి వెళ్ళాయంట.
మనసును అప్పగించాడు, తనని తాను తగ్గించుకున్నాడు. అందుకే ఆయనను బహుప్రియుడుగా దేవుడు ఎంచాడు. మనసును అప్పగించేశాడు పూర్తిగా. ఎప్పుడైతే ప్రభువునకు ఇష్టమైనటువంటి బిడ్డగా మారాడో ఆ దేవుని నుంచే, మొదటి రోజు నుంచే, తనను తాను తగ్గించుకున్న మొదటి దినము నుంచి పలికిన ప్రతి శ్రేష్టమైన మాట లేదా చేసిన ప్రతి శ్రేష్టమైన ప్రార్థన ఆయన యొద్దకు చేర్చబడిందండి. ఇప్పుడు మనసును అప్పగించి మనల్ని మనం కూడా తగ్గించుకొని వినయ ప్రవర్తనతో మనము గనక ప్రార్థన చేసినా లేదా వినయ ప్రవర్తనతో మనము గనక ప్రభుతో మాట్లాడినా ఆ మాటలన్నీ కూడా దైవ సన్నిధిలోనికి వెళ్తాయి. అప్పుడు మనము కూడా బహు ప్రియులుగా ఎంచబడతాం. కాబట్టి మనస్సును మొదటిగా మనం ఏం చేయాలంటే మనస్సును ప్రభునకు అప్పగించాలి. రెండోది మనల్ని మనం తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు తగ్గించుకున్న మొదటి దినము నుంచి ప్రతి మాట వెళ్ళిందంట అక్కడికి. ఆమేన్. తగ్గించుకొనిన అంటే ఇప్పుడు మనం తగ్గించబడతాం రక్షణ పొందిన మొదటి దినం నుంచే కదా. ఆమేన్ కదా. ఇప్పుడు రక్షణ పొందిన మొదటి దినము నుంచే మనకి ఏ మనసు రావాలంట? తగ్గింపు కలిగిన మనసు. ఆ తగ్గింపు ఆ మొదటి దినము నుంచి మనం పలికిన ప్రతి మాట, అది ఏదైనా ప్రభునకు ఇష్టమైన వ్యతిరేకమైన, చూడండి పిల్లలు, ఇష్టమైన మాట అయినా వ్యతిరేకమైన మాట అయినా, అంటే రక్షించబడిన తర్వాత కొన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడినా అవి అక్కడికి వెళతాయి. దాన్ని బట్టి మనం జవాబు చెప్పాల్సిందే. అయితే మనం పలికే ప్రతి శ్రేష్టమైన మాట ఆయన సన్నిధికి చేర్చబడుతుంది. అప్పుడు మనమందరం కూడా బహుప్రియులుగా ఎంచబడతామండి. ఆమేన్. కాబట్టి నేటి ఉదయకాల సమయంలో మన మనస్సుని మనము ప్రభునకు అప్పగించుకునేటటువంటి వారిగా, తగ్గించుకునేటటువంటి వారిగా మనము ఉండాలి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. పుల్లరా, లేఖనాల్లో కొన్ని మాటలు బట్టి కనుక మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే పుల్లరా, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చాలండి. నీ మనస్సును బహు జాగ్రత్తగా ఉంది కదా పిల్లల. 9వ వచనం చివరి మాటలు ఉందా లేదా? నీ మనస్సును బహు జాగ్రత్తగా. ఇప్పుడు మనస్సును అప్పగించేసాం కదా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరి మనసు ఏ రీతిగా మారుతుందో, ఏ రీతిగా తిరుగుతుందో, ఏ పరిస్థితిని బట్టి మారిపోతుందో, ఏ సంఘటనలు బట్టి మారిపోతుందో, ఏ దినమును బట్టి మారుతుందో ఎవ్వరికి తెలియదండి. కాబట్టి ప్రభువు అంటున్నాడు, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా. ఎందుకంటే ఆ మనస్సును మనం ఎవరికి అప్పచెప్పేసామండి? ఆయనకి ఇచ్చేసాం. ఆయనకి ఇచ్చేసిన తర్వాత జాగ్రత్తగా కాపాడుకొనుటయే మన బాధ్యత. దాన్ని జాగ్రత్తగా చూసుకొనుటయే మన యొక్క కర్తవ్యము, మన బాధ్యత. కాబట్టి బహు జాగ్రత్త, ఆ మనసును బహు జాగ్రత్తగా మనము కాపాడుకునేటటువంటి వారిగా. ఒకవేళ మంచి మనసు లేదు, శరీరానుసారమైన మనసు ఉందనుకోండి, లేఖనాలు ఏమని మాట్లాడుతూ ఉన్నాయంటే పుల్లరా, పౌలు గారు రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 8వ అధ్యాయము 7వ వచనాన్ని గనక చూస్తే ఆ శరీరానుసారమైన మనసు, ఒకసారి చదవండి పుల్లరా. శరీరానుసారమైన మనసు అదిగో ఎవరికంట విరోధము? దేవునికి విరోధం అంట. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. చాలండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము అంటే ఎవరితో విరోధం అంటే ఇప్పుడు మనం పెట్టుకుంటుంది దేవునికి మన మనసును అప్పగించి మరలా శరీరానుసారమైన మనసుతో జీవించేటటువంటి వారందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము. మరి దేవునితో విరోధం, శత్రుత్వం పెట్టుకొని మన మనుగడ మనము మనము జీవించగలమా? మనుగడలో మనము ముందుకు కొనసాగలమంటారా?
లేదు, కొనసాగలేం. కొనసాగొచ్చు కానీ అన్ని ఇరుకులతో ఇబ్బందులతో నింపబడతాం. కాబట్టి ఈ శరీరానుసారమైన మనస్సును మనము మన యొద్ద నుంచి తీసేసుకోవాలి. బహు జాగ్రత్త, మనసు విషయంలో బహు జాగ్రత్తగా మనము ఉండాలి. మంచి మనసుంటే మంచి దినాలు చూస్తాం. మంచి మనసుంటే మంచి ఆశీర్వాదాలు పొందుకుంటాం. మంచి మనసుంటే దీవెనకరమైనటువంటి దినములను మనము చూస్తాం. ఇశ్రాయేలు జనాభా అందరూ కూడా నడిపించబడతా ఉన్నారు. వారి మనసులు ఏమాత్రం మంచిగా లేవు. కానీ కాలేబును బట్టి దేవుడు ఒక మాట చెప్పాడు. హల్లెలూయా. కాలేబును బట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సంఖ్యాకాండములో 14వ అధ్యాయం 24వ వచనాన్ని గనక చూస్తే, నా సేవకుడు అయిన కాలేబు, ఆమేన్. చూడండి, నా సేవకుడు అయిన కాలేబు ఏ మనసు అండి అది? మంచి మనసు కలిగి పూర్ణ మనసుతోనూ నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో దేవునికి మహిమ కలుగునుగాక. నా సేవకుడైన కాలేబు ఎవరంట పుల్లరా? మంచి మనసు. అంటే ఆయన తన మనసును బహు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. శరీరానుసారమైనటువంటి మనసు ఏమాత్రం లేదండి. ఆత్మానుసారమైనటువంటి మనసే ఉంది, కానీ శరీరానుసారమైన మనసు కాలేబులో లేదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, నా సేవకుడు అయిన కాలేబు మంచి మనసు కలిగిన వాడు. హల్లెలూయా. మంచి మనసు కలిగి పూర్ణ మనసు దేవుని వెంబడించాడంట, అనుసరించాడు, వెంబడించాడు. కుళ్ళుందా? లేదు. కుట్రలున్నాయా? లేదు. అసూయ ఉందా? లేదు. వెతికినా దొరుకుతుందా? లేదు. అన్ని లక్షల మందిలో దేవుడు కాలేబుకి ఇచ్చిన సాక్ష్యము ఆయన మంచి మనసు కలిగిన వాడు అని. మంచి మనసు కలిగిన వాడు, మంచి మనసు కలిగి నన్ను వెంబడించిన వాడు. కాబట్టే అతడిని ఏం చేస్తానంట? అతడు పోయిన దేశంలో అతన్ని నేను ప్రవేశపెడతాను. విడిపించబడిన వారు ఎవరు కూడా ప్రవేశం పొందలేకపోయారు. 40 సంవత్సరాల ప్రయాణంలో అరణ్యంలోనే కొంతమంది రాలిపోయారు. వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే మనసులు ఎలాగలేవంటండి? మంచిగా. మన మనసులు మంచిగా లేకపోయినా జీవమై ఉన్న శ్రేష్టమైన పరలోక రాజ్యానికి మనం కూడా చేర్చబడము. నిశ్చయముగా వెళ్ళరండి. మంచి మనసు లేకపోతే నిశ్చయముగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కాబట్టి మనసు విషయంలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమని ప్రతిదినము మనం మనసులో ఉంచుకోవాలి. ప్రతిదినము ఆలోచన చేయాలి. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం, దేవునికి విరోధం, దేవునికి విరోధం అని ప్రతిరోజు ఆలోచన చేస్తే అప్పుడు మనము శరీరానుసారమైన మనసుతో ఉండకుండా మంచి మనసుతో ఉంటాం. కాబట్టి అప్పుడు మనను బట్టి సిద్ధం చేసిన పరలోక రాజ్యానికి మనందరం కూడా నిశ్చయంగా వెళ్తామండి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, కాలేబు మంచి మనసు కలిగిన వాడు. ఆ రీతిగానే దానియేలు మనసును ఎవరికి అప్పచెప్పాడంటే పుల్లరా? దేవునికి అప్పచెప్పాడు. మనసును అప్పగించాడు. మంచి మనసుతో జీవించాడు. బహు జాగ్రత్తగా తనని తాను కాపాడుకున్నాడు. శరీరానుసారమైన ఏ విషయాన్ని కూడా తన దరిదాపుకు రానికుండా మనసును కాపాడుకుంటున్నాడు. కాబట్టే ఇప్పుడు అతనికి బైబిల్ పెట్టిన పేరు దానియేలు బహుప్రియుడు. ఆమేన్. బహుప్రియుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బహుప్రియుడండి. అతి గొప్ప సాక్ష్యాన్ని మనము పొందాలంటే నిశ్చయముగా మన మనస్సుని బహు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవదీసిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో
నన్ను లేవదీసిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల ఉదారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల సంతోషంగా వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. వాటి మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరానుసారమైన మనస్సు ఎవరికి విరోధం అండి? దేవునికి విరోధము. దేవుడు కాలేబుకి ఇచ్చిన సాక్ష్యము, ఆయన మంచి మనస్సు కలిగిన వాడు. ఆమేన్. పుల్లరా, సమూయేలు 2వ గ్రంథంలో మీకాలు అనే ఒక స్త్రీ ఉంది. చూడండి పిల్లలు, ఒకసారి చూద్దాం. మీకాలు అనే స్త్రీని బట్టి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి, చూడండి పిల్లరా, యెహోవా మందసాన్ని దావీదు తీసుకొస్తా ఉన్నాడు. ఆర్భాటంతో తీసుకొస్తా ఉన్నాడు. జయధ్వనులతో ఆ యొక్క మందసమును తీసుకొస్తా ఉన్నప్పుడు సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు ఏం చేసిందంటే కిటికీలో నుంచి ఆ యొక్క సన్నివేశాన్ని చూస్తూ ఉంది. పుల్లారా, సన్నివేశాన్ని చూస్తూ యెహోవా సన్నిధిన గంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును చూసింది. కిటికీలో నుంచి చూస్తుంది కదా పుల్లారా, దావీదును చూస్తూ ఉంది. దావీదును కనుగొని తన మనస్సులో చూడండి పిల్లలు ఏం చేసినారు, తన మనస్సులో అతనిని హీనపరిచింది. అందరూ ఉత్సాహంతో, జయధ్వనులతో, సంగీత నాదాలతో యెహోవా మందసాన్ని తీసుకొస్తా ఉన్నప్పుడు సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు కిటికీ నుంచి ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉంది. అందరినీ చూస్తూ ఉంది. చూస్తూ ఉన్నప్పుడు పుల్లరా, కిటికీలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు యెహోవా సన్నిధిని గంతులు వేయిచు నాట్యమాడుచు సంతోషముగా ఆనందముగా ఉన్నటువంటి పుల్లరా ఆ యొక్క దావీదుని కనుగొని ఏమని రాయబడిందంటే తన మనసులో అతనిని హీనపరిచింది. మనసులో ఏం చేసిందంట? బైబిల్ ఏం చెప్తా ఉంది? మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో. కుళ్ళు కానీ, కుట్రలు కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ ఏమి కూడా రానియొద్దంటే మీకాలు చేసిన పని తన మనసులో దావీదుని ఏం చేసిందంటే పుల్లరా హీనపరిచింది. మరి దావీదెవడు? ఆయన హృదయానుసారుడు. ఆమేన్. దేవుని హృదయానుసారుడైన దావీదుని మీకాలు ఏం చేసిందంటే తన మనసులోనే హీనపరిచింది. దేవుడు ఊరుకుంటాడా పుల్లరా? చెప్పండి, ఊరుకుంటాడా? దేవుడికి నచ్చిన బిడ్డనే, దేవుని హృదయానుసారుడైనటువంటి బిడ్డనే తన మనసులో హీనపరిచింది. లేఖనాల్లో రాయబడిన మాట 6వ అధ్యాయం చివరి వచనం చివరి మాటలో రాయబడిన మాట ఏంటంటే, మరణము అగు వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలను కనకయుండెను. అమ్మ ఏం చేయలేదంట? పిల్లలను ఏమైంది అంటారండి? కారణం ఏమో, మిగతా విషయాలన్నీ తీసేసేయండి. ఇప్పుడు మనం ఒక మాట చూసాం, ఆమెలో ఒక లక్షణము, ఒక ప్రవర్తన చూసాం. మిగతాయి అనవసరం, కానీ ఒక ప్రవర్తన ఏం చూసాం? మనస్సులోనే హీనపరిచింది. ఎవరినంట? దేవుని హృదయానుసారుడు, ఇష్టానుసారమైన, దేవునికి ఇష్టుడైన దావీదుని ఏం చేసిందండి? ఆయనేమో జయధ్వనులతో వస్తున్నాడు.
దేవుడే గొప్పవాడు, యెహోవా మందసాన్ని తీసుకొస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఆనందముగా సంతోషముగా నాట్యమాడుతూ గంతులు వేస్తూ వస్తూ ఉంటే ఈమె ఆనందించాల్సింది పోయి ఏం చేసిందంట పుల్లరా? మనసులోనే హీనపరిచింది. లేఖనం మాట్లాడుతూ ఉంది మనసుని బహు జాగ్రత్తగా చూసుకోవాలని. ఈమె తన మనసును బహు జాగ్రత్తగా కాపాడుకోవటంలో విఫలమైపోయింది, వ్యర్థమైపోయింది, సఫలము కాల. దాని పర్యవసానం ఏమైందంటే మరణము అగు వరకు సౌలు కుమార్తె అయిన మీకాలు పుల్లరా పిల్లలను కనలేదు. దాని ప్రతిఫలము ఎంత గొప్పగా ఉందో ఒకసారి చూడండి. చిన్న మాటే చిన్నగా ఒక సందర్భంలో హీనపరిచింది, పర్యవసానం జీవితాంతం అనుభవించింది. జీవితాంతం మరణము అగు వరకు పిల్లలను కనలేదని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. మరి మన పరిస్థితి ఏంటి పుల్లరా? అదే మనసులో కుళ్ళుంటే, ఏమండి, కుట్రలుంటే, కుయుక్తులుంటే, మోసముంటే, ఇవన్నుంటే దేవుని దీవెనలు పొందుతామా? బహుప్రియుడు అని సాక్ష్యం పొందుతామా? దానియేలు గారు ఎందుకు పొందారు ఆ సాక్ష్యం? ఆయన మనసులో కుళ్ళుందంటారా? శరీరానుసారమైన మనసుందంటారా? బహుగా తగ్గించుకున్నాడా? మొదటి దినము నుంచే విజ్ఞాపన ప్రార్థన చేశాడు కాబట్టి బహుప్రియుడు ఆయన. ఏమాత్రం మనసులో కల్మషము లేదండి. కానీ మీకాలు తన మనసులోనే హృదయానుసారుడైన దావీదుని హీనపరిచింది, కనపరచాల్సింది పోయి హీనపరిచింది. కాబట్టి మరణము అగు వరకు పిల్లలను కనుక ఆ స్త్రీ ఉండిపోయింది. ఎంతో బాధ, ఎంతో వేదన. మ్యారేజ్ అయిన తర్వాత 2-3 సంవత్సరాలు బిడ్డలు లేకపోతే ఎంతో బాధపడతాం, ఎంతో వేదన పడతాం, ఎంతో చింతిస్తాం. ప్రభువా ఇంకెన్నాళ్ళు, ఎన్నాళ్ళు నిరీక్షణ, ఎన్నాళ్ళు సూటిపోటి మాటలు, ఎన్నాళ్ళు నన్ను ఇరుగు పొరుగు వారు ఇంకా నీకు పిల్లలు పుట్టరా అని అడుగుతారు. ఎంతో బాధ. మాట అడిగినప్పుడు, ఆ మాట మన చెవిన విన్నప్పుడు ఎంతో బాధ. చూడండి, జీవితాంతం మరణము అగు వరకు మీకాలు పిల్లలను అనలేదు. ఎందుకంటే దావీదు అనే కంటే కూడా దేవుని హృదయానుసారుడైన దావీదుని మనస్సులోనే హీనపరిచింది. మనం ఎన్నిసార్లు ఎదుటి వారిని హీనంగా చూస్తుంటాము, బయటికి చెప్పపోయినా మనసులో అనుకుంటాం వీళ్ళేంద్ర పొద్దాకని. ఎన్నిసార్లు మనలోనే అని అనుకొని ఉంటాం ఏదో పరిస్థితిలో, ఏదో సందర్భంలో. ఒక్కసారి అనుకున్నందుకే ఆమె స్థితి ఎలాగుందో చూడండి. అనుకోకపోతే మంచిది, ఒకవేళ అనుకుంటే బహుప్రియుడుగా మనం ఎంచబడమండి. బహుప్రియురాలుగా స్త్రీలు ఎంచబడరు. పొందాల్సిన దీవెనలు కూడా పొందలేరండి. కాబట్టి మనస్సు విషయంలో చాలా జాగ్రత్త. అందుకే బహు జాగ్రత్త అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? బహు జాగ్రత్తగా కాపాడుకో, జాగ్రత్తగా కాపాడుకో. జాగ్రత్తగా విలువైన వస్తువుని కాపాడుకుంటాం కదండి మనం. అంతకంటే విలువైన మనసును, ప్రభునకు అప్పగించిన మనసును, లేఖనంలో మాట్లాడింది ఆయన మనసును ప్రభునకు అప్పగించాడంట దానియేలు గారు. కాబట్టి బహు జాగ్రత్తగా కాపాడుకున్నాడు, బహు ప్రియుడిగా ఎంచబడ్డాడు. మనసును అప్పగించిన మన మనసును బహు జాగ్రత్తగా మనము కాపాడుకునేటటువంటి వారిగా ఉండాలి. దావీదుని హీనపరిచింది. దాని పర్యవసానం ప్రతిఫలం ఆమె ఏం చేసిందంట? జీవితాంతం అనుభవించింది. దేవునికి వ్యతిరేకంగా ఎవరు జీవించిన అంతే ఉండేది పుల్లారా. వాళ్ళ మీకాలు గురించే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ బైబిల్లో చాలామంది ఉన్నారు. లేరా పుల్లారా? గెహాజీ గారు లేరంటారా? చాలామంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా భక్తి చేస్తున్నామంటే జాగ్రత్తగా చేయాలండి. ఎలా పడితే అలా కాదండి. దైవ సన్నిధికి వచ్చి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్నామంటే ఎలా పడితే అలాగా మన జీవితాలు ఉండకూడదు. బహు జాగ్రత్తగా మనం ప్రభులో ఎదగాలి, ఫలించాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఒక ఫలింపు మాత్రమే మన నుంచి కోరుకుంటున్నాడు, మన మనసును కోరుకుంటున్నాడు. తద్వారా మనం ఫలించబడతామనేటటువంటి ఆశతో ఆయన కూడా ఉన్నాడు. అదే నిరీక్షణతో మనము కూడా కొనసాగుదుముగాక. హల్లెలూయా. కాబట్టి దానియేలు తన మనస్సును ఎవరికి అప్పగించున్నాడంటే దేవదేవునికి మనస్సును
అప్పగించాడు. హల్లెలూయా. మన మనసును అప్పగించాలి. అప్పగించిన మనసును బహు జాగ్రత్తతో కాపాడుకోవాలి. శరీరానుసారమైన మనసు ఎవరికి విరోధం అంటే పుల్లరా? దేవునికి విరోధము. దేవుడు కాలేబుకి ఇచ్చిన మంచి సాక్ష్యం ఏంటంటే ఆయన మంచి మనసు కలిగిన వాడు. ఆమేన్. కాలేబు ఎటువంటి వాడంటే పుల్లరా? మంచి మనసు కలిగిన వాడు. మేకాలుక ఉందా మనసు? మేకాలుక ఆ మనసు ఉందా? ఏం చేసంట? ఇష్టానుసారమైన దేవునికి మనుషుణ్ణి మనసులో హీనపరిచింది, జీవితాంతం బాధను అనుభవించింది. మనం అలాగే ఏమాత్రం కూడా ఉండకుండా మన మనసును ఆయనకు అప్పగించి మంచి మనసుతో మనము జీవించే వారిగా ఉదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముందు, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. రెండో మాట, దేవుని ఎదుట నీవు తగ్గించుకొనిన, దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని, అంటే దానియేలు మనస్సును అప్పగించుట మాత్రమే కాదు కానీ దేవుని ఎదుట తనని తాను ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. ఆ మొదటి దినము నుంచి ఏ మాటలైతే పలికాడో ఆ మాటలన్నీ కూడా దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి. అంటే తగ్గించుకొనుట బాగా శ్రేష్టమైనటువంటి విషయం. మనసును అప్పగించుట మాత్రమే కాదు కానీ తగ్గించుకొనుట చాలా శ్రేష్టమైన విషయం. తగ్గించబడటం అనే అంశము చాలా సంవత్సరాల నుంచి మీరు వింటూనే ఉన్నారు. కరెక్ట్గా ఒక మాట దైవజనులు అందరూ చెప్తూ ఉంటారు, తగ్గించబడితే హెచ్చించబడతామని, హెచ్చించబడితే తగ్గించబడతామని. దానియేలు గారు తగ్గించబడిన మొదటి దినము నుంచే ప్రభుతో మాట్లాడాడు. ఆ మాటలన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు బహు ప్రియుడుగా, ప్రియురాలుగా మనం ఎంచబడాలంటే మనసు మాత్రమే కాదు, రెండోది దేవుని ఎదుట మనల్ని మనం ఏం చేయాలంటే పుల్లరా తగ్గించుకునేటటువంటి వారిగా ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో యేసయ్యను బట్టి రాయబడిన మాట 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య శిలువ మరణము పొందునంతగా తనని తాను ఏం చేసుకున్నాడంటే తగ్గించుకున్నాడు. యేసయ్య తనని తాను తగ్గించుకున్నాడు. లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి ఆయన తనని తాను ఏం చేశాడంట? ఎవరు తగ్గించుకున్నాడు? యేసయ్యే, లోకానికి రక్షకుడే తనని తాను తగ్గించుకున్నాడు. ఆయన ఏం చెప్పాడు? మీరు తగ్గించుకోనండి, తగ్గించబడితే హెచ్చించబడతారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటే తగ్గించబడతారు అని క్లియర్గా ఆయన చెప్పాడు. లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆయనంతటి వాడే ఏం చేశాడంట? తనని తాను తగ్గించుకున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. యాకోబు పత్రికలో ఒక మాట కనుక మనం చూస్తే, పుల్లరా 4వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదవగలిగినట్లయితే, యాకోబు రాసినటువంటి పత్రికలో, ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి,
అదిగో ప్రభువు దృష్టిలో మిమ్ములను మీరు ఏం చేయాలంట, మనల్ని మనం ఏం చేయాలంట, తగ్గించుకోవాలి. ప్రభువు దృష్టిలో మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆమేన్. ప్రభువు దృష్టిలో మనల్ని మనము తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే వచ్చే ఫలం, తగ్గించుకుంటూ వస్తే ప్రతిఫలం, మనము హెచ్చించబడతాం. అదే మాట పుల్లరా దినవృత్తాంతము 2వ గ్రంథంలో కూడా మనం చూడొచ్చండి. చూడండి ఒకసారి దినవృత్తాంతము 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక ఒకసారి చూస్తే, 7వ అధ్యాయం 14వ వచనం ఈ రీతిగా రాయబడింది పుల్లరా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, అదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అదిగో తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి, ఇదిగో చూడండి పిల్లరా, నా పేరు పెట్టబడిన నా జనులు, రక్షణ పొందిన వారందరం కూడా ఆయన కుమారులమే, ఆయన కుమార్తెలమే. మనమందరం కూడా మనల్ని మనము తగ్గించుకొని, పుల్లరా లేఖనాలు మాట్లాడుతున్నాయి, ప్రార్థన చేసి ఆయనను గనక వెతికితే, ప్రార్థన చేసి ఆయన గనక మనము వెతకగలిగినట్లయితే, ఆకాశము నుంచి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. ఆమేన్. నేరుగా సరాసరిగా ఆయన మన ప్రార్థన వింటాడంట పిల్లరా, పాపమును క్షమిస్తాడంటండి, పాపమును క్షమిస్తాడు. దేశాన్ని స్వస్థపరిచినట్లుగా మనల్ని కూడా దేవదేవుడు స్వస్థపరుస్తాడు. చూడండి పిల్లరా, తగ్గించబడితే హెచ్చించబడతాం. కాబట్టి ప్రభు దృష్టిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వైపునకు తిరిగిన ఎడల, ఆయన వైపుకు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశము నుంచి ఆయన ఏం చేస్తాడు, ప్రార్థనను ఆయన అంటాడు. ఆమేన్. ఏం చేస్తాడు ఆయన? ఆకాశము నుంచి ప్రార్థనను ఆయన వింటాడు, ప్రార్థన వింటాడు. తగ్గించుకొని చేసేటటువంటి ప్రార్థన. తగ్గించబడ చాలామంది ఏమనుకుంటారు, నేను తగ్గేదేందిరా అనుకుంటారు. తగ్గాలండి, దేవుని దగ్గర మనము తగ్గి ఉండాల్సిందే. పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు పుల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయం కనుక చూస్తే 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2వ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. మిమ్ములను హెచ్చించవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున, నేనేమైనా పాపము చేసి తినా? తగ్గించబడితే ఏమైనా పాపం చేసినట్లా కాదు కదా. ఆమేన్. ఏమంటున్నాడు పౌలు గారు అక్కడ? ఏమంటున్నారు? నన్ను నేను తగ్గించుకొని మీకు సువార్త ఎందుకు చెప్తున్నాను, మీరు హెచ్చించబడాలని. ఆమేన్. చూడండి మరొకసారి చదవండి ఆ మాట. చాలండి. మిమ్ములను హెచ్చించవలనని, అది చూడండి ఎంత చక్కటి మాట. మిమ్ములను హెచ్చించవలనని, చాలండి, మిమ్ములను హెచ్చించవలనని ఆయన తగ్గి దేన్ని ప్రకటిస్తున్నాడంట? దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. అదేమన్నా పాపమా? క్వశ్చన్ మార్క్ ఉంది కదండి అక్కడ, ఉందా లేదా? అదేం పాపంగా? తగ్గించబడట పాపం కాదు పుల్లారా. ఎందుకు ఆయన తగ్గించబడి సువార్తను ప్రకటిస్తున్నాడంటే వినేటటువంటి వారందరూ కూడా హెచ్చించబడాలని. చూడండి ఇప్పుడు దైవజనులు అందరి ఆలోచన ఏమై ఉండిద్ది? ఎవరు హెచ్చించబడాలని? విశ్వాసులు అందరూ హెచ్చించబడాలని. అందుకే దైవజనులు తగ్గించుకునే ఉంటారు, విశ్వాసులే సూటిపోటి మాటలు మాట్లాడతారు కదా పుల్లారా. విశ్వాసులే సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటే పాపం ఆయన ఏం చేయలేడు, నేను ఏం చేయలేను. ఏం చేస్తాం? తగ్గించుకొని. ఎందుకు? మీరు హెచ్చించబడాలని. ఎవరు ఏం చేయలేరు కదా పుల్లారా. మరి నేను మాత్రమే కాదు, లోకంలో ప్రపంచంలో దైవజనులు అందరూ అలాగే ఉంటారండి. అనేక మాటలు వినపడతా ఉంటాయి, కానీ మేము చెవిటివారుగానే ఉంటాం. వినపడతాయి కానీ ఎలాగుంటామంట? వినబడనట్లుగా చెవిటివారుగానే మేము అయిపోతాం. కానీ దాని ప్రతిఫలం మేము ఆశించేది ఏంటంటే, మేము అక్కడ తగ్గించబడిన సంఘము హెచ్చించబడట ప్రధానము.
ఎన్ని మాటలన్నా, సూటిపోటి మాటలన్నా, లేనిపోని మాటలన్నా దైవజనులు అందరూ సార్వత్రిక క్రైస్తవ సంఘములో దేవుని ద్వారా నిర్ణయించిన దైవజనులు అందరూ ఎందుకు తగ్గించుకొని ఉంటారంటే సంఘము హెచ్చించబడాలని. తగ్గించబడట పాపమే మాత్రమో ప్రభు దృష్టిలో మనము తగ్గించుకొని ఉండాలండి. తగ్గించుకొని ఉండాలి. అప్పుడు సంఘం ఏమైందంట, తగ్గించుకొని సువార్త దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్త వింటారు, వారు కూడా బలపరచబడతారు, సంఘమంతా కూడా ఏమైందండి, హెచ్చించబడతారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు, ప్రభువే తగ్గించు, సిలువ మరణము పొందు అంతవరకు తన్ను తాను ఏం చేశాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి మనం కూడా తగ్గించబడదాం పిల్లలు. మనం కూడా తగ్గించబడేటటువంటి వారిగా మన భక్తి ఆత్మీయ స్థితిలో మనము కొనసాగు. చూడండి, బైబిల్లో ఒక మాట కనుక మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథాన్ని ఒకసారి మనం చదువుదాం. 2వ గ్రంథము 36వ అధ్యాయం పుల్లరా, 36వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అతడంటే సిద్కియా, రాజైన సిద్కియా. చూడండి 11వ వచనం ఉన్నది. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్లవాడ యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతను తన దేవుడైన నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు. చాలండి. దేవుడు నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట. ఇర్మియా గారు ఏమైనా చిన్న ప్రవక్త అండి? ఆమేన్. ఏమండి, దేవుని ద్వారా నియమించబడిన ఆయన, అభిషేకించబడిన ఆయన, ఈయన ఏం చేశారంట, దేవుని ద్వారా నియమించబడిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉన్నాడు. ఇర్మియా మాట వినలేదంట, తను తాను. ఇప్పుడు ఇర్మియా చెప్పే మాటలు లోక మాటలా, దేవుని మాటలా? దేవుని మాటలు కదా. వింటే ఏమయ్యేవాడు, తగ్గించుకునేవాడు. దేవుడు నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినలేదు. చాలా ఇంకా ఘోరమైన మాట ఏంటంటే తన్ను తాను తగ్గించుకొనకయు ఉన్నాడు. అంటే దేవుని మాట వింటే ఏమైంది, తగ్గింపు వచ్చింది. ఆమేన్. దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తే, శ్రద్ధగా వింటే ఏమైందంట పుల్లరా, తగ్గించబడే స్వభావంలో ఉంటాం. ఈయన గొప్ప ప్రవక్త అయిన, పెద్ద ప్రవక్త అయిన ఇర్మియా మాటే పక్కన పెట్టాడు. జనులు ఎలాగున్నారండి ఇప్పుడు? ఇందా చెప్పే కదా, దైవజనుల మాట వింటారా? వినరు. పెద్ద ప్రవక్త మాటే వినలా ఈయన. పైగా రాజు అంటే కొంచెం దర్పం ఉండిద్ది. నేనేంది రావాలి వినేదని, నేనేంది ఆయన మాట వినేదని. ఈయన అలాగే ప్రవర్తించాడు. ప్రవక్త అయిన ఇర్మియా మాట వినలా. తనని తాను తగ్గించుకొనకుండా కూడా ఆయన ఏం చేశారంటే పుల్లారా, ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ 13వ వచనంలో రాయబడిన మాట, చివరి మాట ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనసును ఏం చేశారంట, కఠినపరుచుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం మనసు గురించి మాట్లాడుతున్నాం, తగ్గింపు గురించి మాట్లాడుతున్నాం. ఇతనిలో ఆ 2 లక్షణాలు లేవు. ఇతనిలో 2 లక్షణాలు ఎప్పుడు లేవు? ఇర్మియా మాటలు వింటున్నప్పటికీ కూడా లేవంట. ఇర్మియా మాటలు, దేవుని ప్రవక్త పలికే మాటలు విన్నప్పటికీ కూడా తనని తాను తగ్గించుకోవట్లేదు. హృదయాన్ని, మనసుని ఏం చేసుకుంటున్నారంటండి, కఠినం చేసుకున్నారు. ఎంతమంది నేటి దినాన ఇలాగుంటున్నారో సంఘాలలో. దేవుని ద్వారా నియమించిన దైవజనుల మాట వినకుండా తిరుగుబాటు చేసే జనాభా అధికము. మనసును కఠినము చేసుకున్నటువంటి జనాభా అధికము. దేవుని మాట వింటే దీవించబడతావు, తగ్గించుకో అని చెప్తే వినకుండా తనని తాను తగ్గించుకోకుండా సిద్కియా వలె అనేక మంది జనులు నేటి సంఘాలలో కోకొల్లలు కుప్పలుగా అయిపోయారు. తగ్గించుకోవడానికి ఇష్టపడతలేదండి. మనసును ప్రభువునకు అప్పగించుకొని ఆయనకి నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడతలేదండి. వాళ్ళకి నచ్చిన దారిలోనే వెళ్తూ ఉన్నారు. దీవించబడతావా? బహుప్రియుడవు నీవు అని సాక్ష్యం పొందుకుంటావా? బహుప్రియురాలవు నీవు అనే సాక్ష్యం పొందుకుంటావా? లేదండి. మరి మాటలు వినబడతలేదా? సిద్కియాకి దేవుని మాటలు అందలేదా?
అందే ఇర్మియా మాటలనే పక్కన పెట్టి ఏం చేశాడు అక్కడ ఆయన? తనను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడలా, మనసును ఏం చేసుకున్నాడంటండి? కఠినపరుచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలా ఉండకూడదండి, ఎప్పటికీ మనం అలా ఉండకూడదు. తగ్గించుకోవాలి, ప్రభు దృష్టిలో తగ్గించుకోవాలి. మన మనస్సును ఏమాత్రం కఠినమో చేసుకునకూడదు. మెత్తని మనసుతో మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అదే దినవృత్తాంతంలో 34వ అధ్యాయాన్ని కనుక చూస్తే 34వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఆమేన్. ఎప్పుడు ఆయన మనవిని ఆలకిస్తాడంటే పుల్లరా, మనము ఆయన సన్నిధిలో తగ్గించుకొని మెత్తని మనసు గలవారై, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెత్తని మనసుతో మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి మనం మనవి చేసినట్లయితే చేసిన ప్రతి మనవిని ఆయన ఏం చేయబోతున్నాడు? ఆలకించబోతున్నాడు. మెత్తటి మనసు, మెత్తటి మనస్సు. మా జనులకు ఏం కావాలంటే ఇప్పుడు మెత్తని మనస్సు, కఠిన మనస్సు కాదంటండి. కఠిన మనస్సు కాదు, కఠిన మనస్సు ఏమాత్రము కూడా కాదు పుల్లరా. ఈ మాట రాజుగారికి చెప్పబడింది. ఈ మాట రాజుగారికి చెప్పబడింది. ఎవరు ఆ రాజు అని కనుక ఆలోచన చేస్తే ఏషియా అనేటటువంటి రాజు పుల్లరా. చూడండి 28వ వచనం, నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. కన్నులారా చూడవు, కన్నులారా చూడవు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళింది? అని సన్నిధికి వెళ్ళి. ఎందుకని? మెత్తని మనస్సు. తనని తాను తగ్గించుకొని వస్త్రములు చింపుకొని పుల్లర దైవ సన్నిధిలో చేసిన ప్రార్థన మనవి నేరుగా అక్కడికి వెళ్ళింది. కాబట్టే నీ మనవి నేను ఆలకించాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి సిద్కి ఏమో మనసును ఏం చేసుకున్నాడండి? కఠిన చేసుకున్నాడు. ప్రవక్త మాటలు విన్ని తగ్గించుకున్నాడా? లేదు. ఈ మనుషుడు ఏం చేశాడు? మెత్తని మనస్సుతో ఆమేన్ తనని తాను తగ్గించుకొని దేవునికి మనవి చేశాడు. మంచి దినాలు ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడతావు. సమాధిలోనికి నెమ్మది కలిగిన వాడవై సమాధిలోనికి చేర్చబడతాడండి. అంటే చనిపోయే ముందు అనేక మందికి నెమ్మది ఉన్నదండి. ఉండిద్దా పుల్లారా? నెమ్మది ఉండదు, శాంతి సమాధానాలు ఉండవు. పైగా ఇంట్లో వారు ఏం చేస్తారు? ఎవరైనా కాయిలాబడి శరీరానికి బలహీనత వచ్చి మంచం మీద ఉన్నప్పుడు ఇక ఇంట్లో వారే సనుక్కుంటారు, ఇలా చూడాల్సి వస్తుందని. ఏమన్నా ఇలా చూడాల్సి వస్తుందని సనుక్కోరండి. ఇక మా పనులు కాక వీళ్ళ పనులు కూడా ఎక్కువైపోతుంది అనుకుంటూ ఉంటారు. సహజంగా అనుకుంటారండి. సహజంగా ఏముంది, నిజంగానే అనుకుంటారు. కానీ మెత్తని మనస్సు తగ్గించుకునే విధానం ఉంటే ఒకవేళ మనము ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, ఎప్పుడు ప్రభు పిలుపుని అందుకుంటాం మనకు తెలియదు. కానీ ప్రభు పిలుపుని అందుకునేటటువంటి ముందు దినాల్లో సంవత్సరాలు కూడా మనము నెమ్మదితో ఉండాలండి. ఎలాగుండాలండి? నెమ్మదిగా ఉండాలి. ఎప్పుడు వచ్చింది అది? మెత్తని మనసు ఉన్నప్పుడు. ఎప్పుడు వచ్చింది అది? మనము తగ్గించుకున్నప్పుడు. దేవుని మాటలు విని సిద్కియా వలె తాను తగ్గించుకోవడానికి ఇష్టం లేని వారిగా మనం ఉంటే, మనసును కఠినపరుచుకునే వారిగా ఉంటే, సమాధికి వెళ్ళే ముందు దినాల్లో కూడా నెమ్మది మనకు ఉండదు. అసలు ఆశీర్వాదాలు ఉండవు, దీవెనలు ఏమాత్రం ఉండవు. కాబట్టి మనసు మెత్తనిదై బహు జాగ్రత్తగా మనసును కాపాడుకుంటూ మనం తగ్గించుకుంటూ ప్రభు సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన మనవి ఆయన యొద్దకు చేర్చబడుతుంది. ఇప్పుడు ఆ 2 లక్షణాలు ఎవరిలో దేవుడు చూశాడంటే
దానియేలు గారిలో చూశాడు. ఆమేన్. ఆయన మనసును అప్పగించాడు, తగ్గించబడ్డాడు. తగ్గించబడిన మొదటి దినము నుంచి చేసిన ప్రార్థన మాట అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దేవుని సన్నిధికి వెళ్ళింది. మనం ఎప్పుడు తగ్గించబడ్డాం ఏమండి? ఎప్పుడండి? రక్షణ పొందిన మొదటి దినమేనా, లేకపోతే మారు మనసు పొందిన దినమా, లేకపోతే ఈ రోజేనా? అంటే ప్రతి మాట వెళ్ళింది కదా, అంటే నెగిటివ్ వెళ్ళిద్ది, పాజిటివ్ కూడా వెళ్ళిద్ది, వెళ్ళినట్లే కదా. మరి నెగిటివ్ వెళ్ళిద్ది, నెగిటివ్ ఓడి వెళ్ళిద్ది, పాజిటివ్ ఓడి వెళ్ళిద్ది. పాజిటివ్ అనుకో అన్ని ఫలాన్ని మనం చూస్తాం, నెగిటివ్ అయినా దాని ఫలాన్ని చూస్తాం కదా పిల్లరా. నెగిటివ్ ఓడి వెళ్ళిన మన నుంచి దాని ఫలం నిశ్చయంగా చూస్తామండి. అప్పుడు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, రణగొన ధ్వనులు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, నిందలు. ఎందుకంటే మెత్తని మనసు మనకు లేదు, తగ్గించుకునే స్వభావం లేదు. కానీ ఆయన తగ్గించుకున్నాడు. మొదటి దినము నుంచి చేసిన ప్రార్థన అక్కడికి వెళ్ళిపోయింది. కాబట్టి మనకి మెత్తటి మనసు కావాలండి. విశ్వాసులకి మెత్తటి మనసు చాలా అవసరమండి. ప్రభువుని అంగీకరించిన వారందరి మనసు కఠినంగా ఉండకూడదండి, మెత్తగా ఉండాలి. మెత్తటి మనసు మెత్తగా ఉండాలి. మెత్తని మనస్సుతో తగ్గించుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు పాపమన్నీ క్షమించబడతాయి, నిత్యంగా దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, బహుప్రియులుగా ఎంచబడతాం, బహుప్రియులుగా ఎంచబడతాం. ప్రభు దృష్టిలో మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. దైవజనులు తగ్గించుకుంటున్నారంటే పుల్లరా సంఘము హెచ్చించబడటానికి మాత్రమే తెలుసుకోవాలి. మీరు మాట్లాడి నేను మాట్లాడితే, మీరు మాట్లాడి దైవజనులు మాట్లాడితే ఇంకేమైపోయిందండి? సంఘం ఏమైందండి? హెచ్చించబడదు, డిస్టర్బ్ అయింది. ఆమె వెళ్ళి ఆయన వెళ్ళి ఆయన అంటున్నా, మళ్ళీ ఆమె అంటే మళ్ళీ మీరే అనుకున్నారు. అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ఆమె వెళ్ళి ఇంకో ఆమెతో చెప్పిద్ది ఎట్టంటని, ఈయన వెళ్ళి ఇంకో ఆయనతో చెబుతాడు అట్టంటని, లేనిపోని అన్నీ మళ్ళీ కలగలిపి చెప్తారు అట్టంటని. అప్పుడు సంఘం ఏమైందండి? తగ్గిద్ది. వారు రాకపోగా మళ్ళీ వచ్చేవారిని కూడా ఏం చేస్తారు? ఏదో ఒక మాట చెప్పి డిస్టర్బ్ చేస్తారు. సంఘం అంతా రణగుణదంలో అయిపోతూ ఉంటాయి. అందుకు దైవజనులు తగ్గించుకుంటారు, అంతేగాని మాట్లాడలేక కాదు కదా పిల్లరా. సంఘం హెచ్చించబట్టే ప్రధానం, విశ్వాసులు బలపరచబట్టే ప్రధానం, వారు దీవించబట్టే ప్రధానం. మీరు నిందలు వచ్చినా పర్వాలా, ఏమొచ్చినా పర్వాలా, సంఘము హెచ్చించబోట మాత్రమే చాలా ప్రధానము. అట్టి మనస్సును, అట్టి మెత్తటి మనస్సును మనం తగ్గించుకొని ఉందాం పిల్లలు. అప్పుడు బహుప్రియుడవు దేవునికి ఎంతో ఇష్టమైన వారిగా మనం ఎంచబడతాం. ఫలానా బిడ్డ దేవునికి ఎంతో ఇష్టమైన బిడ్డ, ఫలానా సహోదరి దేవునికి ఎంతో ఇష్టమైన సహోదరి. ఎందుకు? మనసు ఎలాంటిది? మెత్తటిది. ఏ స్వభావం ఉంది? తగ్గించుకునే స్వభావం ఉంది. ఏ స్వభావం అంట? తగ్గించుకునే. ఎదుటి వారిని హీనంగా ఎంచే స్వభావం ఉందా? కుళ్ళుందా? కుట్రుందా? ఏ స్వభావం? మంచి స్వభావం. ఎవరు కలిగి ఉన్నారు? యేసయ్య. ఎవరు కలిగి ఉన్నారు? కాలేబు. ఎవరు కలిగి ఉండాలి? సంఘమంతయు. ఆమేన్. సంఘమంతయు, ప్రతి బిడ్డ అదే మనసు, చివరి వరకు అదే మనసు. లేని ఎడల మేకాలు వలె ఏదో నష్టం జరిగే ప్రమాదం ఉంది. దేవుడు నష్టపరిచే దేవుడు కాదు. అయినా అదే మనసు మనలో ఉంటే, మంచి మనసు కాకుండా వ్యతిరేకమైన మనసు ఉంటే దేవుడు నష్టపరిచే దేవుడు కాదు. కానీ చెప్పినా వినకుండా, సిద్ధియా వలె వినకుండా అదే మనసు కఠినం ఉంటే ఏదో ఒక దినాన నష్టాన్ని కల్లారా చూస్తాం. వినకపోతే నష్టాన్ని కల్లారా చూస్తాం. మనసు కఠినం చేసుకోవద్దండి, తగ్గించబడదాం. దేవుని వాక్యము తగ్గించబడమని చెప్తుంది. దేవుని వాక్యము మంచి మనసుతో, మెత్తటి మనసుతో ఉంచమని చెప్తుంది. కాబట్టి కఠినమొద్దు, తగ్గించబడదాం. కాలేబు వలె దీవించబడతాం. మనమంతా ఎక్కడికి వెళ్ళిద్ది? అప్పుడు మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఏ పాపమున్నా అంతయు కూడా క్షమించబడుతుంది.
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. విత్తబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన చేద్దాం పుల్లారా. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. దేవదేవుడు మనతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాట మీకాలు తన మనస్సులోనే దావీదుని, దేవునికి హృదయానుసారైన దావీదుని హీనపరిచింది. ఆ రీతిగా మనం ఉండకుండా మంచి మనస్సు కలిగి మన మనసును బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం తగ్గించుకుంటూ ప్రభు దృష్టిలో తగ్గించబడుతూ మన ప్రార్థన మనవి విన్నవించగనట్లయితే దేవుడు దానిని, ఆ ప్రార్థనను ఆకాశమందు విని మన పాపములు క్షమించి నిశ్చయమైన ఆశీర్వాదాలు, దీవెనలు మనకు అనుగ్రహించబోతూ ఉంటుండగా అట్టి కృప పొందినట్లుగా మన ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం పుల్లారా. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. నీ కృప ఎంతో విస్తారమైనది నా ప్రభువా. అట్టి కృప మా మీద ఉంచి నీ సన్నిధిలోకి నడిపించి శ్రేష్టమైన మాటలు మాకు వినిపించినందుకై మీకు వందనాలు. దానియేలు మీ దృష్టిలో బహుప్రియుడుగా ఉన్నాడు, ఎంతో ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే తన మనసును అప్పగించుకున్నాడయ్యా, తను తగ్గించుకున్నాడు. ఆ ప్రభా రీతిగా ఆ బిడ్డని మీరు బహుప్రియుడిగా ఇచ్చారు. అదే కృప మేము పొందునుగాక. సన్నిధిలో ఉన్న వారట్టి కృపలతో నింపబడుదురుగాక అని ప్రార్థన చేస్తూ బలపరిచి, ధైర్యపరిచి, ఆ రీతిగా దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా నీ కృపా సహాయం అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.